భగవద్గీత సంపూర్ణ మానవ జీవన సంగ్రహ సారం. ఇందులోని అంశాలను చదివి ఆచరిస్తే లోకం స్వర్గధామమవుతుంది. మనిషి జీవితంలోనూ గెలుపు కోసం చదవాల్సింది, నేర్చుకోవాల్సింది గీత నుంచే. భగవద్గీత అనగా భగవంతునిచే గానం చేయబడినది అని అర్థం. లోకంలో ఉన్న సర్వ విషయాలు గీతలో ఉన్నాయి. ఇందులో లేనివి బయట మరెక్కడా లేవు. ఉపనిషత్తులు వేదాలలో ఒక భాగం. ఇవి 108 వరకు ఉన్నాయి. బ్రహ్మసూత్రాలు వ్యాసమహర్షిచే క్రోడీకరించబడి 555 సూత్రాలుగా రూపొందించబడ్డాయి. భగవద్గీతలో సర్వ ఉపనిషత్తుల సారం 700 శ్లోకములలో నిక్షిప్తమై ఉంది. అందుకే దీనిని మోక్ష సప్తసతి అని కూడా అంటారు. ఉపనిషత్తులను చదవాలి. బ్రహ్మ సూత్రాలను మననం చేయాలి.